కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో ఒక ప్రయోజనాత్మకమైన గంభీరమైన అంశం జీవితాన్ని జీవించు అన్న దాని గురించి విశ్లేషణాత్మకంగా పరిపక్వత కలిగిన మనస్సుతో మాట్లాడుకుందామండి. అసలు ఈ టైటిలే కొంతమందికి కొన్ని సందేహాలను కలిగించే అవకాశం ఉంది గనక వాటిని నివృత్తి చేస్తూ ముందుగా నేను విషయ వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి ప్రవేశించబోయే ముందు నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ అంశం పేరు మరోసారి జీవితాన్ని జీవించు. జీవితం ఉన్నది జీవించటానికే కదా, జీవించటాన్ని జీవితం అంటారు కదా, మళ్ళీ ప్రత్యేకంగా జీవితాన్ని జీవించు అని చెప్పటం ఎందుకు అని సందేహించే వాళ్లకు నేనిచ్చే సమాధానం ఏమిటంటే, జీవించి ఉండటం వేరు, జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవనయానాన్ని సాగించటం వేరు. నాటకాల్లో, సినిమాల్లో చక్కగా సహజ సిద్ధంగా నటించిన ఒక నటుని లేక నటిని ఉద్దేశించి మనం తరచూ అంటూ ఉంటాం కదా, అబ్బా ఆ పాత్రలో జీవించేసిందిరా అని. అంటే అర్థం లీనమైపోవటం, మమేకం అవటం, తాదాత్మ్యం చెందటం, ఇంగ్లీష్లో అయితే ఇన్వాల్వ్ అవటం. ఇన్ని అర్థాలు దానికి. నటి ఆ పాత్రను నిజంగానే తనుగా భావించి ఆ పాత్ర కష్టసుఖాలను, అనుభవాలను, అనుభూతులను పూర్తిగా తనవిగా చేసుకోవటం, తనే నేను, నేనే తను అన్నంతగా ఆ పాత్రలో కలిసిపోవటం, అది జీవించటం అంటే. జీవితం అనుభూతి ప్రాధాన్యం కలది కావాలి. రోజులోని ప్రతి నిమిషాన్ని, ప్రతి సంఘటనను, సన్నివేశాన్ని అనుభవించి ఆస్వాదించాలి. అలా కాకుండా కేవలం భౌతికంగా శరీరంతో జీవించి ఉండి, అంటే ప్రాణం ఉండి కాళ్ళు చేతులు కదిలించటం, మాట్లాడటం కాదు జీవించు అన్నదానికి ఇక్కడ అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతికి ఉండటం వేరు, జీవించటం వేరు. మొదటిది రొటీన్ మరియు యాంత్రిక దైనందిన వ్యవహారం అయితే, రెండోది కళాత్మకమైనది, భావనాత్మకమైనది, లౌకిక విషయాలకు అతీతమైనది. అందుకే లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ అని ఇంగ్లీష్లో, జీవితం ఒక కళ అని తెలుగులో అంటారు. ఎలా జీవితాన్ని జీవిస్తున్నాము అన్నది మనిషి చేతిలో, అంటే మన చేతిలోనే ఉంటుంది. మన జీవితం మన ఇష్టం. మనకు ఎలా కావాలంటే అలా హాయిగా, ఆనందంగా, నిశ్చింతగా గడిపేయచ్చు. అయితే ఆ విద్య రావాలి. అది అందరికీ రాదు కనుక కొంతమందికి జీవితం భౌతికం మాత్రమే అవుతోంది, మరికొంతమందికి మానసికం కూడా అవుతోంది. అదెలాగో చూద్దాం. అదేంటో చూసే ముందు ఇంకొక మాట. జీవితాన్ని ఎలా గడపాలి అన్నది తెలియటానికి ఎక్కీదెక్కీ డబ్బులు ఉండటం, బుర్ర నిండా జ్ఞానం ఉండటం అవసరం అని నేను అనుకోవటం లేదు. స్థాయి భేదాలు తప్పనిసరి అయినా జీవితాన్ని ఎంజాయ్ చేయటంలో అవేమీ వర్కౌట్ కావు. ఎలా జీవితాన్ని గడపాలి, ఎలా గడిపితే ఆనందం ఉంటుంది అన్నదానికి పారామీటర్స్ ఏమీ లేవు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఎవరి ఇష్టప్రకారం వాళ్ళకి, ఎవరి పరిధిలో వారికి లభ్యం అయ్యేది, కావాల్సింది కూడా. ఆనందం అన్నది ఎక్కడో ఉండదు, మన మనసులో ఉంటుంది, మన అభిరుచులలో ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురాగలిగిన శక్తి మనకే ఉంటుంది. అప్పుడు జీవితాన్ని జీవించు అన్నదానికి మనమే ఒక ఉదాహరణ అవుతాం. దానికి మరెన్నో ఉదాహరణలు ఎంతోమంది జీవన కళాకారులు. మచ్చుకి కొన్నింటి గురించి భావనాలోకంలో విహరిస్తూ మాట్లాడుకుందాం. వాటిని నేను, నాకు, మీకు కూడా క్లారిటీతో ఉండటం కోసమని 2 భాగాలుగా విభజిస్తాను. అదేమిటంటే అందమైన జీవితం, అర్థవంతమైన జీవితం. ముందు మొదటి దాని గురించి మాట్లాడుకుందాం. అతి సాధారణంగా ఉండే ఒక అమ్మాయి ఉంది. ఆమె జీవితం కూడా అతి సాధారణం. చిన్న ఇల్లు, అమ్మ, నాన్న, తోబుట్టువులు, ఇంటి ముందు పచ్చిక మైదానం, ఇంటి వెనక చెట్లు, చేమలు, ఓ పెద్ద రాతిగుట్ట.
ఆ అమ్మాయి ఆ మైదానంలో పచ్చటి తివాచీ లాంటి లాన్ మీద నిత్యం నడుస్తూ ఉంటుంది, పరుగెత్తుతూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళుండే ఆ ఇల్లు, ఆ ఇంట్లోని వస్తువులు, అతి సాధారణమైన ఆ భోజనం ఆమెకు నచ్చుతాయి. ఇంటి ముందున్న మెట్టు మీద చెంపకు చెయ్యి పెట్టుకొని కూర్చొని గోడవారగా ఉన్న బంతిపూల మొక్కలను, క్రోటన్ మొక్కలను, గోరింట పూలను చూస్తుంటే ఆమె కళ్ళు ఆనందంతో మిలమిలా మెరుస్తూ ఉంటాయి. పెదవుల మీద ఒక నవ్వు పువ్వు పోస్తుంటుంది. చెయ్యి ఎత్తితే చేతికి అందుతుందేమో అన్నంత కిందికి ఉన్నట్టున్న ఆకాశం పైన రోజు పొద్దున్నే సూర్యోదయాన్ని, సాయంత్రం సూర్యాస్తమయాన్ని, ఆకాశంలో గుంపులుగా ఎగురుతున్న పక్షులను చూడటం అంటే ఆమెకు అలవాటు. ఆ అమ్మాయికి తన ఇల్లన్నా, తన వాళ్ళన్నా, ఆ జీవితమన్నా చాలా ఇష్టం. తన కోరికలన్నీ తీరినంత సంతృప్తి. ఇది జీవించటం అంటే. ఇప్పుడు మరో జీవితాన్ని చూడండి. 5 కోట్లు పెట్టి తండ్రి కొన్న డీలక్స్ ఫ్లాట్లో విశాలమైన తన బెడ్ మీది డన్లప్ పర్ప్ మీద ఉదయం 10 ఇంకా మత్తుగా పడుకుని ఉన్నాడు ఓ యువకుడు. రాత్రి క్లబ్లో తాగిన వైన్ మత్తు ఇంకా మెదడును వదలకపోగా అది పులిసి నోరంతా కంపు కొడుతోంది. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. తల్లిదండ్రులకు కూడా లేటుగా లేచే అలవాటే కనుక అతనికి నిద్రాభంగం కూడా అవటం లేదు. కాలేజీకి టైం అవుతోంది అని అప్పటికే సెల్ అలారం 2 సార్లు మొత్తుకుని మరీ చెప్పింది. లేవాలంటే లేవబుద్ధి కావటం లేదు. ఆ ఇంట్లో మరో బెడ్రూమ్లో పడుకున్న అతని చెల్లెలి పరిస్థితి కూడా అంతే. మగపిల్లలు విస్కీ, వైన్ వంటివి తాగుతుంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అంతకన్నా కొంచెం మత్తు తక్కువవి మరేవో తాగుతున్నారు. మగపిల్లలతో కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. అది వాళ్ళు అనుకునే ఎంజాయ్మెంట్ కాని ఎంజాయ్మెంట్. వాళ్ళకు లైఫ్ అంటే అదే. ఎవరు ఎలా తీసుకుంటే అలాగే కదా. కానీ జీవించటం తెలిసిన వాళ్ళ దృష్టిలో అది కాదు ఆనందం అంటే. ఒక యువతి, ఒక యువకుడు పెళ్లిపీట్ల మీదకి ఎక్కి ఓ ఇంటి వాళ్ళయ్యారు. ప్రేమయాత్రలకు బృందావనము ఏలనో అన్నట్టు ఇద్దరు వెన్నెల రాత్రులను, మల్లెల సౌరభాలను అనుభవిస్తూ ఇంటి పెరటి తోటని బృందావనం కన్నా అందమైన ఏకాంత ప్రదేశంగా భావిస్తూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ, ఒకరి కౌగిల్లో మరొకరు ఒదిగిపోతూ కొత్తగా ఏర్పడిన ఆ బంధంలోని హాయిని, ప్రేమను, తోడును, అండను అనుభవిస్తూ సంసారం అంటే స్వర్గం, జీవిత భాగస్వామి పక్కనుంటే అది కదా జీవితం అంటే అని మైమరచి ఆ శృంగార ప్రపంచంలో విహరిస్తున్నారు. అన్నీ సగం సగం పంచుకొని ఆనందిస్తూ పరిపూర్ణ మనస్కులు అవుతున్నారు. ఇకపోతే ఒక బాయ్, ఒక గర్ల్ నిత్యం ఒక దగ్గర మీట్ అవుతూ లవ్లో పడ్డారు. లవ్ అంటే వాళ్లకు తెలిసిన అర్థం కాఫీ డేల్లో, నైట్ పార్టీల్లో కలుసుకోవటం, బైక్ మీద కూర్చుని రింగ్ రోడ్డు మీద చక్కర్లు కొట్టడం, చీటికి మాటికి హగ్గులు, కిస్సులు ఇచ్చేసుకొని అన్నీ అయిపోయాక మ్యారేజ్ చేసుకుని ఓ పిల్లనో పిల్లాన్నో కానీ ఆ తర్వాత ఈగోల ప్రాబ్లమ్స్తో కొట్టుకొచ్చి డైవర్స్ తీసుకోవటం. వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ తీసుకోవటం అన్నది ఇప్పుడు బాయి హాత్ కా ఖేల్ అన్నట్టు అయిపోయింది. విలువలున్న జీవితంలో జీవం ఉంటుంది. అది లేకుంటే అప్పుడది పిచ్చివాడి చేతిలోని రాయి చందమే. విసిరితే ఎటు పడుతుందో, ఎవరికి తగులుతుందో తెలియదు. ఇకపోతే కొత్తగా తల్లైన ఓ అమ్మ 3 నెలల తన పసిబిడ్డ ముఖం వంక ప్రేమగా చూసుకుంటోంది. బుజ్జి బుజ్జి చేతులు, ముట్టుకుంటే మెత్తగా అతి సుకుమారంగా చేతికి తగిలే ఒళ్ళు, కళ్ళు విప్పార్చుకొని అమ్మ ముఖం వంకే చూస్తూ ఆమె చెప్పే ముచ్చట్లను అర్థమైనట్టే బోసి నవ్వుతో వింటూ ఉంగా ఉంగా అని పాప ఎంత ముద్దుగా ఉంటుందో కదా. పాప తన మాటలకు స్పందిస్తూ కాళ్ళు చేతులు కదిలించి ఆడుకుంటూ ఉంటే ఆ తల్లికి ఇది కదా జీవితం అంటే. పసిపాప ముద్దు ముఖం ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా ఈ ప్రపంచంలో తనకు కావలసింది మరేమీ లేదు అని అనుకుంటుంది. జీవితం అంటే ఏంటో తెలియని ఆ పసిపాపకు కూడా అమ్మ పక్కనుంటే ఎంత ఆనందమో, ఎన్ని కేరింతలో.
ఈ దృశ్యాన్ని మరో రకంగా చూడండి. ఉయ్యాల్లో గుక్కపట్టి ఏడుస్తోంది ఓ పాప ఎంతోసేపటి నుంచి. తన చుట్టూ ఎన్నో రకరకాల బొమ్మలు. ఈ మధ్య అమ్మ బిజీని కనిపెట్టిన టాయ్స్ తయారీ కంపెనీ వాళ్ళు అమ్మ బొమ్మల్ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. అమ్మలాగే ఓ మెత్తటి బొమ్మ పాప పక్కన పడుకుంటుంది. దాని ఒక చెయ్యి పాపను చుట్టేసి దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. దాని చేతి వేళ్ళు పాపను జోకొడుతూ ఉంటాయి. సన్నటి మ్యూజిక్ పాపకు జోలపాడుతూ ఉంటుంది. అయినా పాప అంత పిచ్చిదా అమ్మేదో బొమ్మేదో కనిపెట్టకుండా ఉండటానికి? ఆ బొమ్మలో ఎచ్చటి అమ్మ వంటి స్పర్శ, ఆమె గుండె శబ్దం ఏవి? అయినా పాప ఏడుస్తూనే ఉంది. ఆకలే వేస్తోందో, బొజ్జలో నొప్పే పుడుతోందో, లేక పక్కలో ఏ చీమైనా దూరి కుట్టిందో ఎవరికి తెలుసు? అమ్మ ఆఫీస్ ల్యాప్టాప్లో, కేర్ టేకర్ సెల్లో బిజీగా ఉన్నారు. మొదటి రకం జీవితంలో ఆనందం ఉంటే రెండో రకంలో సారం లేని జీవితం ఉంది. మోస్ట్ మెకానికల్ లైఫ్ ఉంది. కథావాణి శ్రోతలు, ఇప్పటిదాకా అందమైన జీవితం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అర్థవంతమైన జీవితం గురించి మాట్లాడుకుందామండి. మానవ జీవితం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ దేవుడు బుద్ధిజీవి అయిన మనిషికి ఇచ్చిన ఓ పెద్ద వరం. ప్రతి మనిషి ఏదో ఒక కార్యనిర్వహణకు చేపట్టి కారణజన్ముడు కావాలన్నది మనిషిని సృష్టించటంలో భగవంతుని సంకల్పం. నిజానికి మనిషి పుట్టినప్పటి నుంచి అతని జీవితం ప్రారంభమవుతుందని అనుకుంటాం, కానీ అది కేవలం భౌతిక లేక శారీరక జీవన ప్రయాణమే. అసలు జీవితం మొదలయ్యేది ఆ జీవితానికి ఓ అర్థం, ప్రయోజనం సిద్ధించినప్పుడు. జీవితం ఒక తపస్సు అన్నది అందరూ చెప్పే మాట. అంటే అంతటి ఏకాగ్రత, అంకిత భావం, దీక్ష, పట్టుదల కలిగి ఉండటం. అంటే మనలోకి మనం తొంగి చూసుకోవటం. నేనెవరు? ఎందుకు జన్మించి ఈ భూమి మీదకి వచ్చాను? నాలో ఈ కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఎందుకు ప్రవేశించాయి? నాలోని ఈ కోర్కెలు, ఆశలు, భయాలు దేనికి దారి తీయబోతున్నాయి అన్న ఎరుక మనిషికి ఉంటే ఆత్మసాక్షాత్కారం లభించి ధర్మబద్ధమైన జీవితం అలవడుతుంది. ధర్మం అంటే కేవలం పూజలు, జపాలు, యాగాలు చేయటం కాదు. ధర్మం అంటే సత్యంగా జీవించటం, ఎవరిని మోసగించకుండా ఉండటం, తన వల్ల ఎవరికి కష్టం, నష్టం కలగకుండా ఉండటం, తన బాధ్యతలను, కర్తవ్యాలను నిజాయితీగా నిర్వర్తించటం. ధార్మిక జీవనం గడిపే వ్యక్తి పైకి చాలా సాధారణంగా కనిపిస్తాడు, కానీ అంతరంగంలో మాత్రం అతను మహర్షి. ఎప్పుడూ ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది అతని చిత్తం. అతను జీవితంలో వచ్చే కష్టాలకు చెలించడు. బాధలు కలిగినా తట్టుకోగలుగుతాడు. బలహీన మనస్కుడు కాడు. అతనిలో అహంకారం అనేది లేశమాత్రం కూడా ఉండదు. సుఖ దుఃఖాలలో కుంగిపోకుండా సమత్వంతో ఉంటాడు. జీవితం అంటే అదొక పరీక్ష కాదు, పరిపక్వత. కష్టాలను జ్ఞానంగా మార్చుకోవటం, కష్టాల నుంచి అనుభవ పాఠాలను నేర్చుకోవటమే జీవితం అంటే. ధర్మ మార్గంలో నడవటమే జీవితం అంటే. కథావాణి శ్రోతలు, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనిషి తన జీవితాన్ని అర్థవంతంగా, ప్రయోజనాత్మకంగా గడపడం అంటే ఏమిటో అది తెలియటానికి చెప్తున్నాను. మనకు ఏది లభిస్తే దాన్ని స్వీకరించి తృప్తిగా జీవనయాత్రను కొనసాగించాలి. అప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది జీవితం. మనిషి జీవితంతో పాటు కదలాలి. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయటం, ఎప్పుడు దాన్ని వదిలేయాలో వదిలేయటం తెలిసి ఉండాలి. దేన్ని పట్టుకొని అదే జీవితం అన్నట్టు వేళ్లాడకూడదు. నిత్యం ఆనందంగా ఉండాలంటే ఏది కోరుకోకూడదు. అనుకోకుండా లభించింది మాత్రం తీసుకోవాలి. కోరికల చక్రంలో పడిపోయాడంటే మనిషికి ఎప్పటికీ సంతృప్తి అనేది ఉండదు. జీవితంలో అనేక విషయాలు మన చేతిలో ఉండవు.
అందుకే జీవితాన్ని అద్భుతంగా అనుభవించాలంటే కోరికల కన్నా వచ్చింది స్వీకరించటం ఆనందదాయకం. ఇలా జీవిస్తే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది, ప్రతి అనుభవం అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ ఇంతటితో జీవితాన్ని జీవించు అన్న నా ఈ టాక్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.